జనరల్గా అబార్షన్స్ ఏమైనా అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎంత గ్యాప్ బిట్వీన్ రెండిట్లకి పాటించాలి అనేసి చాలామంది అడుగుతున్నారు. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ మనోజ్ఞ. ఈ మధ్యన కామన్గా చూసినట్లయితే ఒక 10 ప్రెగ్నెన్సీస్లో ఒకటి ఖచ్చితంగా అబార్షన్ అయిపోతుంది. దీనికి చాలా రకాల కాజెస్ ఉంటాయి. అంటే మెటర్నల్ కాజెస్ అవ్వచ్చు, లేదంటే పిండంలో ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు. ఇలా చాలా రకాల కాజెస్ ఉంటాయన్నమాట. ఈ కాజెస్ని బట్టి మళ్ళీ ఎంత గ్యాప్లో మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనేది డిపెండ్ అవుతుంది. అయితే ఫస్ట్ కామనెస్ట్ కాజ్ వచ్చేసి జెనెటిక్ కాజ్. పిండంలో జన్యుపరమైన లోపం ఏదైనా ఉండడం. ఒకవేళ అలాగేమైనా ఉన్నట్లయితే గనక పిండం సరిగ్గా ఫామ్ అవ్వదు. దానివల్ల గర్భసంచిలో పిండం సరిగ్గా ఇమడలేదన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అబార్షన్ ద్వారా పిండం బయటకు వచ్చేస్తుంది. దీన్ని అధిగమించుకోవడానికి మనం లేడీస్కి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాళ్ళకి ఇవ్వాలి. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అయితే ప్లానింగ్కి ఒక 2 months బిఫోర్ నుంచే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇవ్వాలి. ఒకవేళ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అనేసి అనుకుంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే నుంచే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ఇవి ఒకటే కాకుండా మదర్ తాలూకా గర్భసంచిలో ఏదైనా ఇబ్బంది ఉండడం, అంటే ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉండడం, పాలిప్స్ ఉండడం, లేదంటే సర్విక్స్ అంటే గర్భసంచి తాలూకా ముఖద్వారం లూజ్గా వీక్గా అయిపోయి ఉండడం, ప్లెజెంటా సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా మెటర్నల్ కాజెస్ అనమాట. ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఉన్న వాళ్ళకి వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ కంట్రోల్డ్గా లేకుండా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నా సరే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ గర్భసంచి తాలూకా షేప్ అబ్నార్మల్గా ఉన్నా కూడా అబార్షన్స్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా కాజెస్ ఏంటంటే మదర్కి స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నా, లేదంటే ఎమోషనల్ కానీ ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా అయినా, కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ లైక్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అనమాట, ఇవేవైనా ఉన్నా సరే రికరెంట్ లాసెస్ అయిపోతాయి. అంటే ఈవెన్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ నాకు వచ్చింది అని తెలియక మునుపే వాళ్ళకి అబార్షన్ అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ మంత్లోనే ఆర్ సెకండ్ మంత్లోనే వాళ్ళకి వెంటనే అబార్షన్ అయిపోతూ ఉంటాయి. సో ఈ రకమైన కాజెస్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అబార్షన్ అయినప్పుడు కొంతమందిలో చూసినట్లయితే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో తక్కువగా ఉంటుంది. అంటే పిండం బాగా ఎక్కువ ఫామ్ అయిపోయినప్పుడు ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది. పిండం తక్కువగా ఫామ్ అయినప్పుడు, అంటే ఇంకా చిన్నగా ఉన్నప్పుడు బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి, హార్మోనల్ చేంజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు వీక్స్ అంటే జెస్టేషనల్ ఏజ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చిన్నగా అంటే జెస్టేషనల్ ఏజ్ చిన్నగానే ఉంది, తక్కువే ఉంది అన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ కూడా తక్కువే ఉంటాయి. సో ఇలాంటి టైం అంటే బ్లడ్ లాస్ తక్కువగానే ఉంది, హార్మోనల్ చేంజెస్ మరీ అంత ఎక్కువ ఏమీ అవ్వలేదు అనేసి అనుకున్నప్పుడు మళ్ళీ పీరియడ్స్ మళ్ళీ ఒక 1 monthలోనే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అలా వెంటనే స్టార్ట్ అయిపోయి బాడీ అంతా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ మీరు ఎక్కువ రోజులు ఆగాల్సిన అవసరం లేదు. మళ్ళీ 1 or 2 monthsలో మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు బ్లడ్ లాస్ బాగా ఎక్కువగా అయ్యింది, హార్మోనల్ చేంజెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి అనేసి అనుకుంటే అలాంటప్పుడు మరలా ఒక 1-2 times పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఒక 4 to 6 months గ్యాప్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇందాక నేను చెప్పిన కాజెస్ అంటే జెనెటిక్ కాజెస్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ లాస్ అయినట్లయితే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి, మళ్ళీ రెగ్యులర్ స్కానింగ్స్ అవి చేయించుకోవాలి. అండ్ ఒకవేళ గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉంటాయంటే ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, సర్విక్స్ లూజ్గా ఉండడం, ఇలాంటివి అయితే సరైన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఆర్ మీకు థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు ఏంటంటే హార్మోనల్ లెవెల్స్ పర్ఫెక్ట్గా కంట్రోల్డ్గా ఉన్నాయి అనేసి అనుకున్న టైంలో మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోవాలి. మెటర్నల్ కాజెస్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక ముందు వాటిని కంట్రోల్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మరలా మీరు గ్యాప్ తీసుకొని మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ మనోజ్ఞ. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఈ వీడియోస్ చేయడానికి నేను మా టీం చాలా వర్కౌట్ చేస్తూ ఉంటాము. వీడియోస్ చెప్పడం, తీయడం, ఎడిటింగ్ చేయడం
ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.